ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. రేపటి ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామంటున్న అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ముగిసే రేపు ఉదయం పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ మన దగ్గర ఉన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. సార్ చెప్పండి, చూస్తూ రేపు ఉదయం ప్రారంభమయ్యే పోలింగ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎలా జరగబోతుంది? రేపు పొద్దున 7 గంటలకి మొదలైతే ఎన్నికలు అప్ టు 6 PM జరుగుతూ ఉంది. దీనికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇంకా రిసెప్షన్ సెంటర్ కూడా రెడీగా పెట్టుకున్నాము. దాదాపు అన్ని పోలింగ్ బృందాలు ఇప్పుడు చేరుకుంటున్నాయి. దూరం ప్రాంతంలో ఉన్నటువంటి రాయదుర్గంలో ఆన్ ద వేలో ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఈరోజు చేరబోయే పోలింగ్ పర్సనల్కి కూడా భోజనం, తర్వాత రేపు మధ్యాహ్నం దాకా భోజనం కూడా అక్కడ ఏర్పాటు చేశాము. అంటే ఈ మారుమూల గ్రామాల్లో ఇప్పటికే గవర్నమెంట్ ఏదైతే పోలింగ్ పెంచాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రేపు ఓటర్లను తీసుకురావడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ప్రత్యేక బూతులు కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటివి? కొన్ని మనకు లో ఓటర్ టర్న్అవుట్ లిస్ట్ మనం చేసుకున్నాము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వారీగా. అక్కడ మన గ్రామ స్థాయి అధికారులని ఎక్కువ ఒక్కొక్క వీధి లాగా డివైడ్ చేసుకుని వాళ్ళు వెళ్ళి అలర్ట్ అనేది చేస్తూ ఉంటారు. అంటే వీ డోంట్ వాంట్ యూజ్ ఎనీ వెహికల్స్ ఆర్ ఎనీథింగ్, లేకపోతే దాని మీదనే వాళ్ళు ఆధారపడి వెహికల్ రాలేదు అని వాళ్ళు రాకుండా ఉంటారు. సో అన్ని ఇంటికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలోనే మనం పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశాం. సో వాళ్ళని ఫర్దర్ మోటివేషన్ కావచ్చు, అలర్ట్ కావచ్చు, అది మనము చేస్తాం. ప్రత్యేకంగా యూత్ మీద దృష్టి సారించిన నేపథ్యంలో ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రాలు ఎక్కడైనా ఏర్పాటు చేశారా? మహిళలకు కానీ పిహెచ్ వీళ్ళకి సంబంధించిన 8 మహిళా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటే ఓటర్లు అందరూ ఉంటారు గనక దాన్ని కంప్లీట్గా ఉమెన్ మేనేజ్ చేసినటువంటి పోలింగ్ కేంద్రాలు, 2 కంప్లీట్గా యువకులు మేనేజ్ చేసినటువంటి పోలింగ్ కేంద్రాలు. అంటే యువకులు అంటే 25 సంవత్సరాల కింద ఉన్నవాళ్ళు, ఇంకా 2 వికలాంగులు చేసినటువంటి. అంటే ఎనీబడి కెన్ మేనేజ్ ద పోలింగ్ ప్రాసెస్ అనే ఒక సందేశం ఎన్నికల కమిషన్ అందరికీ ఇవ్వడానికి ఇట్లా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే చల్లకు సగం వరకు కూడా ఈ ట్రబుల్ దీని కింద ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ బందోబస్తు ఏర్పాట్లు కానీ ఎట్లా ఉన్నాయి? జిల్లాలో 1031 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని జనవరి ఫిబ్రవరిలో తెలియజేయడం జరిగింది. ఇది కాకుండా అన్ని క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ కూడా మనకు లిస్టులు ఇచ్చారు. అంటే ఇవి మనకు ట్రబుల్సమ్ విలేజు, ట్రబుల్సమ్ పోలింగ్ స్టేషన్స్ అని, అవన్నీ కూడా వెంటనే డీటెయిల్గా అనాలిసిస్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా 100% వెబ్కాస్టింగ్ ఉండడం మనకు మేలు. అలాగే 118 లొకేషన్స్ అంటే జంక్షన్ మోర్ దెన్ 4 పోలింగ్ స్టేషన్ ఉన్న లొకేషన్లో కూడా బయట వెబ్ కెమెరాస్ పెట్టాము. పోయినసారికినా ఎక్కువ కేంద్ర బలగాలు ఈసారి వచ్చినాయి. 11 కంపెనీలని కూడా మనము డిప్లాయ్ చేశాము. ఆర్ఓలు, లోకల్ పోలీస్ అధికారులు అడిగినటువంటి, ఇంకా క్యాండిడేట్స్ కూడా చెప్పినటువంటి కొన్ని గ్రామాల్లో చక్కగా అన్ని రకాల నిఘాని మనం పెట్టాం. అనంతపురం కలెక్టర్ చెప్తారు, అయితే రేపు యువత అందరూ కూడా ఓటు వినియోగించుకోండి, పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో రేపు దాదాపుగా ఏదైతే వేసవికాలం కావడంతో అర్లీగానే ఓటు కూడా అందరూ వచ్చి ఓటు హక్కులో వినియోగించుకోవాలని కూడా కలెక్టర్ పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, HM TV.